చాలా మందిలో ఈ మధ్య కాలంలో యూరినరీ ఇన్ఫెక్షన్స్ పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటోంది. తరచూ మూత్రంలో మంట రావడం, నురగ, దుర్వాసన లాంటివి ఇబ్బంది పెడుతున్నాయి. వీటికి ఎప్పటికప్పుడు మెడిసిన్ తీసుకుంటూనే ఉండాలి. అయితే మందులు వేసుకున్నప్పటికీ కొన్నిసార్లు ఈ సమస్య అంత త్వరగా తగ్గకపోవచ్చు. ఇలాంటప్పుడు మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఉన్నట్టుండి మూత్రం వచ్చినట్టుగా అనిపించడం, ఎక్కువ సార్లు యూరిన్ పాస్ చేయడం లాంటి సిమ్టమ్స్ కూడా కనిపిస్తాయి. వెళ్లిన ప్రతిసారి కొద్దిగా యూరిన్ పాస్ చేయాల్సి వస్తుంది. ఎరుపు లేదా డార్క్ ఎల్లో కలర్ లో యూరిన్ వస్తోందంటే ఖచ్చితంగా ఇన్ఫెక్షన్ ఉన్నట్టు లెక్క. పొత్తి కడుపులో విపరీతమైన నొప్పి వస్తుంది. వీటితో పాటు మరికొన్ని లక్షణాలు కూడా కనిపించే అవకాశాలున్నాయి. విపరీతంగా వణుకు, చలి జ్వరం వస్తుంది. ఎక్కువ సమయం పాటు నీరసంగా అనిపించడం, ఒళ్ళు నొప్పులు ఉంటాయి. కేవలం ఒకే ఒక రకం పండు తినటం ద్వారా యూటీఐ సమస్యను తీర్చుకోవచ్చని సూచించారు. ఆ పండ్లు ఏంటంటే క్రాన్బెర్రీస్. చాలా మంది బెర్రీస్ ని ఎక్కువగా తినరు, కానీ వీటిలో చాలా ఎక్కువ మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. వీటిని రెగ్యులర్ గా తినటం ద్వారా ఎన్నో సమస్యలను తీర్చుకోవచ్చు. ఈ పండ్లు తినటం ద్వారా అంటువ్యాధులు కూడా రాకుండా పోతాయి. అందుకే యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నవారు రెగ్యులర్ గా క్రాన్బెర్రీస్ తినాలని డాక్టర్ సుజిత్ సూచిస్తున్నారు. మార్కెట్లో డ్రై క్రాన్బెర్రీస్ అందుబాటులో ఉంటాయి. వీటిని నేరుగా తినవచ్చు, లేదా వీటిని జ్యూస్ చేసుకొని కూడా తాగవచ్చు. ఎలా తీసుకున్నా లాభాలు అందుతాయి. క్రాన్బెర్రీస్ ని తెలుగులో వాక్కాయలు అని పిలుస్తారు. వీటిలో బోలెడన్ని పోషకాలుంటాయి. రుచిలో చాలా పుల్లగా అనిపించినా వీటిని తినడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ యాసిడ్ లాంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఈ పండ్లలో లభిస్తాయి. ఇవన్నీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బీపీని తగ్గించడం నుంచి చెడు కొలెస్ట్రాల్ని నియంత్రించడం వరకు చాలా ఉపయోగపడతాయి. బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరిగినప్పుడు తరచూ కీళ్ల నొప్పులు, వాపులు వస్తుంటాయి. వీటిని తగ్గించడంలోనూ క్రాన్బెర్రీస్ ఎంతో తోడ్పడతాయి. క్రాన్బెర్రీస్ ని ఎక్కువగా అమెరికాలో వాడుతుంటారు. వీటితోని తయారు చేసే సాసులు కూడా విరివిగా అమ్ముడవుతాయి.